రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఉద్యోగ నియామకాలకు కీలక మార్పులు. 6 జోన్ల వారీ చేపట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. 39,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. క్రిమినల్తో రాజకీయాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు. ఎప్పటికప్పుడు వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు సూచన. మాజీ మంత్రి బొత్స విలపించడంపై పయ్యావుల ఘాటు విమర్శలు. జగన్ అంటే భయంతో కూడిన బాధనే కారణమై ఉంటుందని ఆక్షేపణ. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ పెంపు. మరో 2.1% పెంచుతున్నట్టు ప్రభుత్వం వెల్లడి. ఈ ఏడాది జనవరి నుంచే అమలుకు నిర్ణయం. హైదరాబాద్లో లొంగిపోయిన మరో 42 మంది మావోయిస్టులు. తెలంగాణకు చెందిన 5గురే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ వెల్లడి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారు. ఈ నెల 20లోపు జగిత్యాలలో జరిగే సభలో కారెక్కనున్న సీనియర్ నేత. మహిళా రిజర్వేషన్ బిల్లుపై దేశవ్యాప్త ప్రచారానికి బీజేపీ సన్నాహాలు. రాజకీయ లబ్ధి కోసమే పార్లమెంటు ముందుకు తెస్తోందని కాంగ్రెస్ విమర్శ. ఇరాన్తో శాంతి చర్చల కోసం పాక్కు బయలుదేరిన జేడీ వాన్స్. టెహ్రాన్ బృందం రాకపై వీడని ఉత్కంఠ. లెబనాన్పై ఆగని ఇజ్రాయెల్ దాడులు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి కీలక మార్పులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీలో ఇప్పటి వరకు ఉన్న 4 జోన్లను 6 జోన్లుగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ ప్రచురణకు పచ్చజెండా ఊపింది. ఇటీవల ఎస్ఐపిబి ఆమోదించిన పలు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు కేబినెట్ ఎజెండాలను మంత్రులకు ఇవ్వడంలో జాప్యంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఒకరోజు ముందే పంపాలని ఆదేశించారు. క్రిమినల్తో రాజకీయాలు చేసేటప్పుడు పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం కీలక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేసింది. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించిన 39,436 కోట్ల విలువైన ప్రతిపాదనలకు సమ్మతి తెలిపింది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటు కోసం సమర్పించిన అభ్యర్థనలకు ఆమోదం తెలిపింది. అదానీ ఇన్ఫ్రా, రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా అధికారిక నోటిఫైడ్ పార్ట్నర్ అభ్యర్థనలను ఆమోదించింది. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కు ప్రోత్సాహకాల్లో మార్పు, కేటాయించిన భూమికి సంబంధించిన మార్పుల అభ్యర్థనలకు ఆమోదం తెలిపింది. విశాఖలో సుమారు 387 కోట్ల పెట్టుబడితో 6,500 ఉద్యోగాల కల్పన సామర్థ్యం కలిగిన క్రెడెన్స్ రియాల్టీ ఐటీ పార్క్ ప్రాజెక్టు ఆమోదానికి, ప్రోత్సాహకాల విస్తరణకు అంగీకారం తెలిపింది. విశాఖలో 1,800 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కోసం శ్రీటెక్ డేటా లిమిటెడ్ కు భూమి కేటాయింపును ఆమోదించింది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్పీఎస్పీఎల్ స్పెషాలిటీ కెమికల్ సంస్థకు 105 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వం గెజెట్ ద్వారా జారీ చేసిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025ను అమల్లోకి తెచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా గతంలో ఉన్న 4 జోన్ల స్థానంలో 6 జోన్లు వస్తాయని సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి వివరించారు. 1975 ఆర్డర్ ప్రకారం 4 జోన్స్ ఉండే రాష్ట్రంలో, ఇప్పుడు 6 జోన్లు అయిపోయింది. ఇప్పుడు జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి. జోన్ 2 అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. జోన్ 3 వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ. జోన్ 4 గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు. జోన్ 5 తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప. జోన్ 6 నంద్యాల్, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి. ఇదేంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది కదా, అది ఇక ముందు నుంచి దానికి వ్యాలిడిటీ లేదు. 15/12/2025 నుంచి ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 ఇష్యూడ్ అండర్ ఆర్టికల్ 371D
came into force. కేబినెట్ తర్వాత చంద్రబాబు తాజా రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించారు. కేబినెట్ సమావేశం ప్రారంభమైన అజెండా రాలేదని నాదెండ్ల మనోహర్ ప్రస్తావించగా శాఖల కార్యదర్శులపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ అప్డేట్ సహా చివరి వరకు శాఖల నుంచి అంశాలు రాకపోవడం వల్లే ఆలస్యమైందని అధికారులు సీఎంకు వివరించారు. గడువులోగా అజెండా పూర్తి కావాల్సి ఉన్నా ఎందుకు జాప్యం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్రంలో మాదిరిగా అజెండా మంత్రులకు ఒకరోజు ముందే వెళ్లాలని ఆదేశించారు. గత కేబినెట్ అజెండా లీక్ అవడంతో సాఫ్ట్వేర్ మార్చామని అధికారులు వెల్లడించగా అందరూ బాధ్యతగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఎన్టీఆర్ హయాంలో బడ్జెట్ లీక్ అయితే 30 మంది మంత్రులు రాజీనామా చేశారన్న సీఎం ఎన్టీఆర్ ఎవరూ లేకుండా 15 రోజులు ప్రభుత్వాన్ని నడిపారని గుర్తు చేశారు. మరోవైపు పట్టాదారు పాస్ పుస్తకాలు ఏడాదిలోగా అందరికీ పంపిణీ చేయాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. సమస్యలు 4 దశల్లో పరిష్కారమయ్యేలా నెల్లూరు కలెక్టర్ అనుసరిస్తున్న విధానాన్ని ఫాలో కావాలన్నారు. జలధార కార్యక్రమం నిర్వహణలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ పనితీరును సీఎం ప్రశంసించారు. ఏ ఊరికి ఆ ఊరిలో భూగర్భ జలాన్ని రిజర్వాయర్గా మార్చాలన్నారు. డీమ్డ్ యూనివర్సిటీలను ప్రోత్సహించాలని ఆదేశించారు. 10 ఎకరాలు తక్కువ కాకుండా నిబంధనలు పెట్టి ఎక్కువ డీమ్డ్ వర్సిటీలు తీసుకురావాలని సూచించారు. జలధార, సూర్యఘర్, పీఎం కుసుమ్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను మంత్రులు బాధ్యతగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి మంత్రి పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించి 4 కార్యక్రమాల్లోనైనా పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. కూటమి ఎమ్మెల్యేలు ఇదే అనుసరించాలన్నారు. మరోవైపు కరుడుగట్టిన నేరస్తుడితో రాజకీయాలు ప్రమాదకరమని చంద్రబాబు అన్నారు. తప్పుడు ప్రచారం చేసే క్రిమినల్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. ప్రజలకు వాస్తవాలు చెబుతూ వారిని చైతన్యం చేయాలని, బెదిరింపు రాజకీయాలను ధీటుగా తిప్పికొట్టాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. తెలుగుదేశం నుంచి కేబినెట్కు ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రులతో సమావేశమైన లోకేష్ అందరూ పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎన్ని కార్యక్రమాలున్నా పార్టీ ఆఫీసులో ఒకరోజు అందుబాటులో ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీ ముఖ్యమనే అంశాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. విజ్ఞప్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని లోకేష్ సూచించారు. మరోవైపు లోకేష్ త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చినందుకు పార్టీ ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నారు. రాష్ట్రపతికి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలపనున్నారు. అమరావతి ప్రాశస్త్యం తెలిపే బుక్లెట్ను రాష్ట్రపతికి అందజేయనున్నారు. జగన్ నైజంతో భయపడే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న బోరుమన్నారని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పరిటాల రవి హత్య, బాబాయ్ హత్య కేసు నిందితుల జాబితాలో తన సీరియల్ నంబర్ ఉందేమో అన్నది బొత్సకు భయంతో కూడిన బాధకు కారణం కావచ్చని తెలిపారు. బొత్స అన్న మాటలు గుర్తు చేయటం తప్ప అచ్చెన్న మాటలో తప్పేముందని ప్రశ్నించారు. వైఎస్ మరణం నుంచి బాబాయ్ హత్య వరకు అంతిమ లబ్ధిదారుడు జగనే అన్నది వాస్తవం కాదా అని నిలదీశారు. అటు రాయలసీమ ప్రాజెక్టును చంపేసిన వైసీపీ నాయకులు మొసలి కన్నీళ్లు కార్చడం విడ్డూరమని పయ్యావుల ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ నుంచి రాయలసీమపై రాజకీయాలు చేసేది వైసీపీ నాయకులే అని మండిపడ్డారు. రాయలసీమకు ఎవరి హయాంలో ఎంత ఖర్చు చేశారో చర్చకు సిద్ధమా అని మంత్రి సవాల్ విసిరారు. రాయలసీమ ప్రాజెక్ట్ని చంపింది మీరు. 2021లోనే స్టే వస్తే ఆగిపోయిన ప్రాజెక్ట్ని మళ్ళీ మేము ఎట్లా ఆపుతాం? తెలంగాణ సభలో రేవంత్ రెడ్డి చెప్పాడు. తర్వాత హరీష్ రావు అదే సభలో చెప్పాడు కదా, ఆపింది మేము అని. అంటే మీరిద్దరు కూడబలుక్కుని ఆపినటువంటి విషయం బయటకు వచ్చింది అనేది ఏమన్నా కంగారు పడి బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఈరోజు రాయలసీమ బతుకుతోంది అంటే గాలేరు నగరి హంద్రి నీవా తెలుగు గంగ వల్లనే కాదా అని అడుగుతున్నా. దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? వీళ్ళకి రాయలసీమ మీద అంత ప్రేమ ఉంటే ఎంత ఖర్చు పెట్టారు? చర్చకు రండి మీరు. నరకడం, చంపడమే వైసీపీ సిద్ధాంతమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీకి దత్తపుత్రుడిగా జగన్ మారారని విమర్శించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కొనసాగించాలని అనంతపురం జిల్లా రాప్తాడులో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలో షర్మిల పాల్గొన్నారు. అమరావతిని మావిగన్గా మార్చాలని చెప్పిన జగన్ జోకర్ను తలపిస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో విజయమ్మను అవమానించిన బొత్స ఎంత ఏడ్చినా తక్కువేనని షర్మిల వ్యాఖ్యానించారు. బొత్స గారు నిండు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడితే, విజయమ్మ గారిని అవమానిస్తే విజయమ్మ కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే కాదు, ఇంటికొచ్చి కూడా ఆ రోజు చాలా బాధపడ్డారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. విజయమ్మను అంత బాధ పెట్టినందుకు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం నిజంగానే బొత్స గారికి ఉంది. విజయమ్మకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించాలని ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆహ్వానం పలికిన చంద్రబాబు జూలై 5 లేదా 8, ఆగస్టు 17 లేదా 19 తేదీల్లో ప్రారంభోత్సవానికి సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. మరోవైపు పెండింగ్లో ఉన్న పనులను జూన్ 30 లోపు పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థను ఏపీ సర్కారు కోరినట్లు సమాచారం. విమానాశ్రయ అనుసంధానం కోసం విశాఖ నుంచి డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్కు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గతంలో మెట్రో కోసం రూపొందించిన డిపిఆర్లో సవరణలు చేసి కేంద్రానికి పంపినట్లు తెలిసింది. విమానాశ్రయ అనుసంధాన రోడ్లకు అవసరమైన రక్షణ, అటవీ వన్యప్రాణి శాఖల అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదించింది. ఆయా అనుమతులను త్వరగా పొందాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఏవియేషన్ గేట్వేగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు కరవు భత్యాన్ని 2.1% పెంచుతున్నట్టు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ పెంపుతో ప్రస్తుతం 50.7% ఉన్న డిఏ 52.8% చేరుతుందని మంత్రి వివరించారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు పెరిగిన డిఏను వరుసగా 3 నెలలు సప్లిమెంటరీ బిల్స్ ద్వారా చెల్లించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం పెంచిన డిఏతో ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని మంత్రి వివరించారు. ఈ పెంపుతో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలన్నీ చెల్లించినట్టు అవుతుందని తెలిపారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎల్లుండి విడుదల కానున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను బోర్డు ఆదివారం విడుదల చేయనుంది. ఈ పరీక్షలకు సుమారు 9.9 లక్షల మంది హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి అత్యంత వేగంగా బోర్డు ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమైంది. విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది. తెలంగాణకు సంబంధించి 5 మావోయిస్టులు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. వారు కూడా జనజీవన స్రవంతిలో కలవారని డీజీపీ పిలుపునిచ్చారు. డీజీపీ ఇతర పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో ఆయుధాలతో సహా 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో పీఎల్జీఏ బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేశాలు సహా 11 మంది సభ్యులున్నారు. మావోయిస్టులు 5 AK-47లు, 4 SLRలు, 3 ఇన్సాస్, 6 303 రైఫిళ్లు, రివాల్వర్లు, 1007 వేర్వేరు తూటాలు, 2 హ్యాండ్ గ్రనేడ్లు, 800 గ్రాముల బంగారం అప్పగించారు. లొంగిపోయిన వారిలో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ క్యాడర్ మావోయిస్టులున్నారు. ఛత్తీస్గఢ్లో కూంబింగ్ పెరగడంతో వారు తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. లొంగిపోయిన వారిలో ఒక్కరు మాత్రమే తెలంగాణ వాసి ఉన్నారని డీజీపీ తెలిపారు. అందరికీ పునరావాస ప్యాకేజీ అందిస్తామని చెప్పారు. 23 డిసెంబర్ నుంచి మన తెలంగాణ చెందినటువంటి వాళ్ళు సెంట్రల్ కమిటీలో 11 మంది ఉండే, ఇది ఈ రోజుకి 2కు పడిపోయింది. స్టేట్ కమిటీ మెంబర్లు 24 మంది ఉండేది, ఇవాళ అది సంఖ్య 2కు వచ్చింది. ఆర్సీఎంలు ఒకరు ఉండే, ఒకరు అట్లే ఉన్నారు. ఆయన రీజనల్ కమిటీ సెక్రటరీ మెంబర్ స్థాయిలో ఉన్న వాళ్ళు 36 మంది ఉంటే ఇవాళ 1కి వచ్చింది అది సంఖ్య. ఏసీఎస్ లు 23 ఉంటే ఇప్పుడు ఎవరు లేరు. దళ సభ్యులు కూడా 30 మంది ఉంటే ఇప్పుడు ఎవరు లేరు. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఇంకా యూజీగా ఉన్న వాళ్ళు 5 మిగిలిందన్నమాట, ఇంక్లూడింగ్ గణపతి. వాళ్ళు కూడా బయటకు వస్తే సంతోషం. పాకిస్తాన్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు రంగం సిద్ధమవుతోంది. ఇస్లామాబాద్లో ఈ వారాంతం జరిగే భేటీలో పాల్గొనే అమెరికా ప్రతినిధుల బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహించనున్నారు. ఇందుకోసం వాన్స్ వాషింగ్టన్ నుంచి ఇస్లామాబాద్ బయలుదేరారు. ఇరాన్ చిత్తశుద్ధితో చర్చలకు ముందుకొస్తే తాము స్నేహహస్తం అందిస్తామన్నారు. ఇరాన్ డ్రామాలాడాలని చూస్తే మాత్రం పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు చర్చల్లో పాల్గొనే ఇరాన్ బృందంపై ఇంకా స్పష్టత రాలేదు. శాంతి చర్చల కోసం 10 మంది సభ్యులతో కూడిన బృందం ఇస్లామాబాద్ వస్తుందని పాకిస్తాన్లోని ఇరాన్ రాయబారి రెజా అమీర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అయితే లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ కొద్దిసేపటికే తన ప్రకటనను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్, దాని మద్దతున్న గ్రూపులు డ్రోన్ దాడులకు పాల్పడుతున్నాయని కువైట్ ఆరోపించింది. పర్షియన్ గల్ఫ్ దేశాలపై తాము దాడులకు పాల్పడలేదని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు లెబనాన్తో నేరుగా చర్చలు జరిపేందుకు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు సుముఖత వ్యక్తం చేశారు. వచ్చే వారం వాషింగ్టన్లో ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఒకవైపు శాంతి చర్చలు జరుగుతోన్న వేళ పాకిస్తాన్, ఇజ్రాయిల్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇజ్రాయిల్ను క్యాన్సర్ దేశంగా పేర్కొంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశం తీవ్రంగా ఖండించింది. ఖవాజా వ్యాఖ్యలు ఏమాత్రం సహించరానివని ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ వినాశనాన్ని కోరుకోవడం అత్యంత దారుణమని ఎక్స్ వేదికగా మండిపడింది. ఇజ్రాయిల్ మానవాళికి ఒక ముప్పు అని ఖవాజా పేర్కొన్నారు. లెబనాన్లో ఇజ్రాయిల్ నరమేధం సృష్టిస్తోందని ఖవాజా ఆరోపించారు. ఇజ్రాయిల్ను నాశనం చేయాలన్నారు. ఈ
వ్యాఖ్యలను ఖండించిన ఇజ్రాయెల్ ఏ ప్రభుత్వము ఇలాంటి వ్యాఖ్యలను సహించదని పేర్కొంది. ప్రధానంగా శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నామని చెప్పుకునే దేశం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత హాస్యాస్పదమని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ వ్యాఖ్యలతో పాక్ అసలు రంగు బయటకొచ్చిందని స్పష్టం చేసింది. తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తాను చేసిన పోస్టును ఖవాజా సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారు. కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. నిర్దిష్టమైన తేదీ చెప్పనప్పటికీ ఈ నెల 20 లోపే జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరతారని తెలుస్తోంది. బీఆర్ఎస్లో చేరతారని నిన్న ప్రకటించిన జీవన్ రెడ్డి ఇవాళ ఆ పార్టీ అధినేత కేసీఆర్తో సమావేశమయ్యారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణలతో కలిసి జీవన్ రెడ్డి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు. అక్కడ ఆయన్ను ఆప్యాయంగా ఆహ్వానించిన కేసీఆర్ బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి చేరిక తేదీ, ఇతర అంశాలపై చర్చించారు. జగిత్యాలో నిర్వహించే బహిరంగ సభలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరతారని భేటీ తర్వాత మరో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అటు ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైనందునే తాను బీఆర్ఎస్లో చేరుతున్నట్టు జీవన్ రెడ్డి చెప్పారు. ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో ప్రజల పక్షాన్ని నిలబడటానికి ఇవాళ ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ఎంచుకోవడం జరిగింది. ఇలా కేసీఆర్ గారి పాలన దశాబ్ద కాలం ఏదైతుందో 2023లో ఇంకా అంతకంటే బెటర్ పాలన ఇస్తామని ఒక భావన అభిప్రాయం కలిగించే అధికారానికి వచ్చినామే. కానీ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? వీళ్ళు తిరోగమన చర్యగా చెప్పంటూ నేను 10 సంవత్సరాలు పట్టిందా మార్పు కోరడానికి. ఇవాళ 2.5 సంవత్సరాలు మార్పు కోరుతుండ్రు. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెలుస్తుందని చెప్పంటున్నా. బీఆర్ఎస్ నాయకులు ఆలోచన, అవగాహన లేక తెలంగాణకు తీవ్ర నష్టం చేశారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. నీళ్లు లేని చోట 10 ఏళ్లలో అనేక ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో నిర్మించే గొల్లపల్లి రిజర్వాయర్ను అడ్డుకొని తీరతామన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను మంత్రి జూపల్లి తోసిపుచ్చారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పాలమూరు ప్రాజెక్టు కాలువలకు ఇంకా అనుమతే రాలేదన్న జూపల్లి ఆ ప్రాజెక్టుపై ఇంకా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్కు ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే 8 లక్షల కోట్లు అప్పు ఎందుకు చేశారని మంత్రి ప్రశ్నించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూన్ నాటికి పూర్తి చేసుకుని జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు మరో విమాన సర్వీసును శ్రీకాకుళం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొత్త సర్వీసు ప్రతిరోజు విజయవాడ నుంచి ఉదయం 7:30కు బయలుదేరి హైదరాబాద్కు 8:40 చేరుతుందని తెలిపారు. ఈ నెల 17 నుంచి మరో సర్వీసును కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ నడపనున్నట్లు చెప్పారు. త్వరలో దుబాయ్, వారణాసి, కొచ్చికి సర్వీసును ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. కడప జిల్లా కాజీపేటలో యువతి దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో కీర్తన అనే యువతిని వెంకటేష్ అనే వ్యక్తి గొంతు కోసి చంపాడు. కాజీపేట అగ్రహారానికి చెందిన శ్రీనివాసులు నాగమణెమ్మ కుమార్తె కీర్తన ఇంటర్ పూర్తి చేసింది. ఆంజనేయ కొట్టాలకు చెందిన వెంకటేష్ ప్రేమ పేరిట కొంతకాలంగా ఆమె వెంట పడేవాడు. విషయం తెలుసుకున్న కీర్తన తల్లిదండ్రులు, సోదరులు వెంకటేష్ను మందలించారు. ఇటీవలే అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంకటేష్ స్నేహితుడు ఫన్నీతో కలిసి ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. పెళ్లి చేసుకోమంటూ యువతితో వాగ్వాదానికి దిగాడు. పెద్దలు చూసిన సంబంధమే చేసుకుంటారని కీర్తన తెగేసి చెప్పగా వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. కీర్తన కేకలు విని చుట్టుపక్కల వారు వచ్చేలోపే పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న కుమార్తెను ఆమె తండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కీర్తన చనిపోయినట్టు చెప్పిన వైద్యులు పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ దారుణంపై భగ్గుమన్న స్థానికులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కర్నూలు, కడప రహదారిని దిగ్బంధించారు. టైర్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. కీర్తన హత్య జరిగిన కొద్దిసేపటికే వెంకటేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు హెచ్ఐవి సోకిన రక్తం ఎక్కించడంతో ఎయిడ్స్ బారిన పడిన యువతి బలవన మరణానికి పాల్పడింది. హైదరాబాద్ పోచారానికి చెందిన యువతికి మనోహర్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయం కాగా అతడికి, అతడి తల్లిదండ్రులకు ఎయిడ్స్ ఉన్నట్టు తర్వాత తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే యువతి మనోహర్తో పెళ్లికి నిరాకరించింది. అయినా మార్చి 11న యువతి ఇంటికి వెళ్లిన మనోహర్ తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను ఒత్తిడి చేశాడు. అయినా యువతి పెళ్లికి నిరాకరించగా తనతో తెచ్చుకున్న హెచ్ఐవి సోకిన రక్తాన్ని యువతికి ఇంజెక్ట్ చేశాడు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఇవాళ ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారం తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదే కేసులో మనోహర్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.
మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ముందుకు రానున్న వేళ అధికార భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి మరో 5 రోజుల సమయం ఉండగా ఆలోపు మహిళా రిజర్వేషన్ల బిల్లుపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది. విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల నాయకత్వాలకు దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్రాల అధ్యక్షులతో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఢిల్లీలో సమావేశమై మహిళా రిజర్వేషన్లు సహా ఇతర అంశాలపై చర్చించారు. చట్టసభలతో పాటు అన్ని ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారు. ఇప్పటికే కేంద్రం చట్టం తీసుకొచ్చింది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి అమలు చేసేలా చట్టంలో సవరణలు చేసేందుకు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగానే మహిళా రిజర్వేషన్ అమలుకు కేంద్రం సిద్ధమైంది. ఆ మేరకు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంపై ఇప్పటికే దాదాపు అన్ని పార్టీల నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాలోచనలు జరిపారు. అయితే 2026 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయ లబ్ధి పొందడం కోసమే కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు మహిళా రిజర్వేషన్ల కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. 5 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతుండగానే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని చూడటం ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ తర్వాత మాట్లాడిన ఖర్గే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మోదీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్లు కాంగ్రెస్ సామాజిక న్యాయ నిబద్ధతలో అంతర్భాగమని ఖర్గే గుర్తు చేశారు. 2023 ఏడాది మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పుడే తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందని చెప్పారు. కేంద్రం మాత్రం జనగణన, నియోజకవర్గాల పునర్విభజన అంటూ కాలక్షేపం చేసుకుంటూ వచ్చిందని ఖర్గే విమర్శించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ఎన్నికల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఒంటరిగా కాకుండా ఇతర ప్రతిపక్ష పార్టీలతో చర్చించి ఓ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందిస్తామని ఖర్గే చెప్పారు. మహిళా రిజర్వేషన్ అంశాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్కు లింకు పెడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ప్రస్తుతం ఉన్న 543లో కూడా మహిళా రిజర్వేషన్ అమలు చేయొచ్చని తెలిపారు. ఢిల్లీలో సీడబ్ల్యూసీ భేటీ అనంతరం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతిస్తుందని తెలిపారు. మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు రాజీవ్ గాంధీ అమలు చేశారని, పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చింది సోనియా గాంధీ అని తెలిపారు. ప్రస్తుత సీట్లతోనే మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే అడ్డుపడే వారు ఎవరూ లేరన్నారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం పెంచాలని బీజేపీ చూస్తోందన్నారు. ఆర్థిక అంతరాలతో పాటు ఇప్పుడు రాజకీయ అంతరం తీసుకొస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారానికి వస్తే ప్రతి మహిళకు 3,000 రూపాయల ఆర్థిక సాయం సహా పలు ప్రజాకర్షక పథకాలతో బంగాల్ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేరకు సంకల్ప పత్రం పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. బంగాల్లో పోలీసు బలగాలు సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల భృతి అందజేస్తామని హామీ ఇచ్చారు. బంగాల్లో అందరికీ ఒకే చట్టం అమలు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 7వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామన్న అమిత్ షా 6 నెలల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని పేర్కొన్నారు. చొరబాటుదారులను గుర్తించి వారిని దేశం నుంచి తరిమేందుకు సరికొత్త విధానాన్ని అవలంబిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు భవనంలో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. నితీష్ హిందీలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా, కాంగ్రెస్ నేత జయరాం రమేష్ తదితరులు హాజరయ్యారు. నితీష్ కుమార్ను రాజ్యసభకు వెళ్లినందున బీహార్ సీఎంగా దాదాపు 2 దశాబ్దాలు సాగిన ఆయన ప్రస్థానం ముగిసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14న ఎన్డీఏ కూటమి బీహార్కు కొత్త సీఎంను ఎన్నుకోనుంది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని సీఎం పదవి వరించే అవకాశం ఉంది.